ఎన్నికల ఫలితాల రిజల్ట్ ఎట్లా ఉన్నాయో చూస్తున్నాం. మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దాదాపు 36 నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటివరకు అందుతున్న రౌండ్స్ని బట్టి సమాచారాన్ని బట్టి చూస్తే ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇదే ఆధిక్యం కనుక కొనసాగితే కనుక భారతీయ జనతా పార్టీ అధికారానికి దగ్గరగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆప్కు సంబంధించిన ముఖ్య నాయకులందరూ ప్రధానంగా కేజ్రీవాల్, ప్రస్తుతం ముఖ్యమంత్రి అతిషి, అదేవిధంగా గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా వీళ్ళందరూ వెనుకంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ ట్రెండ్స్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ బీజేపీ ఈవీఎంలో వచ్చే ఓట్లలో అత్యధిక ఓట్లను సాధించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముస్లిం ప్రాంతాల్లో కూడా ఆప్ పట్టు నిలుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రెండ్స్ని బట్టి చూస్తే 31 స్థానాల్లో బీజేపీ, 20 స్థానాల్లో ఆప్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెజారిటీ చోట్ల మొదటి రౌండ్ ఫలితాలు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక మీరు చెప్పినట్టు ముస్లిం స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. అదర్వైజ్ మిగిలిన అన్ని స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం వెనకంజలో కనిపిస్తుంది. ఒక్క బాదిలి తప్ప బాదిల్లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. షాకూర్ బస్తీలో కూడా ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ముందంజలో ఉన్నారు. 30కి పైగా ప్రస్తుతం 31 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. చాలా సర్ప్రైజింగ్లీ ఏంటంటే అగ్రనేతలంతా కేజ్రీవాల్, సిసోడియా, అతిషి, మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం ముగ్గురు కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సీఎం మీద ప్రవేశ్ వర్మ బీజేపీ అభ్యర్థి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన ఫాదర్ గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు, సాహిబ్ సింగ్ వర్మ. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కేజ్రీవాల్పై ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కాల్కాజీలో అతిషి కూడా ప్రజెంట్ సీఎం కూడా వెనకంజలో ఉన్నారు. ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 34 స్థానాలు బీజేపీ నెంబర్ పెరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో ఉంది. సో ఒక్క స్థానంలో కాంగ్రెస్ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఇంకా 15 స్థానాలు డేటా మనకి రావాల్సి ఉంది. రైట్, బీజేపీ దూసుకు వెళ్తున్న తీరు మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు గత 3 అసెంబ్లీ స్థానాల రిజల్ట్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 53% పైగా ఓట్లు సాధించి అత్యధిక సీట్లు పొందిన పరిస్థితి కనిపిస్తుంది, 62 సీట్లతో. అదేవిధంగా అంతకుముందు జరిగిన చోట్లయితే 54.3% ఓట్లను సాధించి 67 సీట్లను పొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఆప్